లూకా సువార్త 15వ అధ్యాయం. ఏ మనిషి కన్నా 100 గొర్రెలుంటే ఒక్కటి తప్పిపోతే 99ని ఎక్కడ వదిలిపెడతారంట? చూస్తున్నారా? అడవిలో ఏముంటాయి? జంతువులు, సింహాలు, నక్కలు, తోడేళ్ళు, క్రాకడైల్స్, ఎలిఫెంట్స్, టైగర్స్, లెపర్డ్స్. అడవిలో 99ని వదిలేసి తప్పిపోయింది దొరికే వరకు. ఏంటి? అటువలే ఒక్క వ్యక్తి మారు మనసు పొందితే మారు మనసు 99 మంది ఆల్రెడీ దేవుడిని ప్రొటెక్షన్లో ఉన్నారు. కానీ ఒక్క పాపి విషయమై ఒక్కడు తప్పిపోతున్నాడు. ఆ ఒక్కడు దేవునిలో వస్తే తప్పిపోయి ఎక్కడంట? పరలోకంలో మీరందరూ వస్తారు. పరలోకంలో మీరందరూ వస్తారు. దేవుడు ఏమంటుండు? ఒక్కడి కోసము పరలోకంలో చూస్తురా, ఒక్కని కోసము దేవుడు అంతా మీరందరు పరలోకం వస్తుర్రు. ఎట్లనో వాడు ఒక్కడు వస్తలేడు. పోనీ నాకు ఇంతమంది ఉర్రు కదా, ఒక్కడే మమ్మీ రాలే, ఒక్కడే డాడీ రాలేకపోతే ఏమైంది పోనీ అని అంటలేడు దేవుడు. ఆ ఒక్కని కోసము అందరినీ ఎట్లనో మనోళ్ళు పరలోకం వస్తురు కదా, మీ డాడీ కోసం నేను పోయి మీ డాడీని, మీ మమ్మీని, మీ అక్కను, మీ చెల్లె ఎవరైనా ఒక్కళ్ళు తప్పిపోతే కూడా వదలనేను. నా ప్రాణం ఇచ్చి ఎడారిలో జంగల్లో ఒక్కొన్ని పోత నేను పోయి వెతికి, వాడు తాగుబోతాడా, అమ్మను కొడుతున్నాడా, నాన్నను కొడుతున్నాడా, అన్న కొడుతున్నాడా, ఇంటలేడా, డ్రగ్స్లో ఉన్నాడా, రోగంలో ఉందా, కష్టంలో ఉందా, నష్టంలో ఉన్నారా, వదిలిపెట్టి వెళ్ళిపోయినరా, దేవుడు అంటున్నాడు నేను వదలా, నేను పట్టుకొని మనతో పాటు పరలోకం తీసుకపోతే పరలోకము ఏమైతుందంటే పరలోకంలా అధిక సంతోషం. ఏంటి? ఎక్కువ అధిక సంతోషం. దేవుడు ఆ ఒక్కడి కోసము వచ్చి పరలోకంలో ఎండ్లెస్ సంతోషం. మీ ఒక్కరి కోసం. మీరు ఎవరి కోసం ప్రేయర్ చేస్తారో, మీరు మీకోసమే ప్రేయర్ చేసుకుంటుంటే, మీ మమ్మీ కోసం, మీ డాడీ ఎవరి కోసం అన్నా, దేనికోసం అన్నా ప్రేయర్ చేసుకుంటా ఉంటే దేవుడు అంటున్నాడు నేను వదిలా బిడ్డ, మీతో వస్తా. నీకు వాళ్ళు లేకపోతే బాధ అవుతుందా? నువ్వు భయపడకు, నువ్వు ఎట్లనో వస్తున్నావు కదా, నేను నీకు వాగ్దానం ఇచ్చిన మీ ఫ్యామిలీని, మిమ్మల్ని, మీ రోగంను, మీ కష్టాన్ని నేను తీసి మీకు అధిక సంతోషం, ఫర్ ఎవర్ సంతోషం ఇచ్చేలాగా నేను చేస్తాను, మీరు బాధపడకు. దేవుడు నీ ఎంబడొస్తా ఉన్నాడు. అందుకు దేవుడు నిన్ను ప్రేమించి ఇక్కడ కూర్చోబెట్టిండు. నిన్ను ప్రేమించి బిడ్డ వీడు ఒక్కడు తప్పిపోతుండు, వాని ఎంబడి పోదాం బిడ్డ అని దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలే. మీరు ఎట్నో వస్తారు, నా దగ్గరికి తెలుసు. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ఆ ఒక్క గొర్రె, తప్పిపోయిన గొర్రెని మనం పట్టుకొని నేను మళ్ళీ తీసుకొని ఎక్కడికి వస్తా? 99 ఎక్కడుందో ఒక్కడు తీసుకొని 90 వదిలిపెట్టి ఒక్కడు దొరికిందిరా అని వెళ్ళిపోతారా? దొరికిన తర్వాత 99 కాడికి వచ్చి గుర్తుపెట్టుకోండి, మీ మీద కోపం కాదు, మీ మీద పనిష్మెంట్ కాదు, కానీ దేవుడు మిమ్మల్ని చూసి నా బిడ్డలను నేను పొడగొట్టుకోను, నా కొడుకులను నేను పట్టుకొని పరలోకంలో
మహా ఫర్ ఎవర్ హ్యాపీనెస్, దావత్ మస్తుగా మనము ఆడుకుంటా పాడుకుంటా దేవుణ్ణి స్తుతించుకుంటా ఈ 99 అందరితో పాటు మనం కూడా వెళ్ళి తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగరారండి, 2 3 కూడిన చోట్ల ఉంటానని నా స్వామియే. ఈరోజు నువ్వు తప్పిపోయినావు అనుకుంటున్నావు, నువ్వు ప్రాబ్లంలో ఉన్నా అనుకుంటున్నావు, నాకు దేవుడు వద్దురా బాయ్, ఈ దేవుడు నాకు అవసరం లేదు అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకోసం సిలువ మీద రక్తం చిందించిన ఆ రక్తం వేస్ట్గా పోకుండా, వింటున్నావా, రక్తం వేస్ట్గా పోకుండా నీ ఎంబడొస్తా, నీ ఎంబడొచ్చి నిన్ను కాపాడి నా భుజం మీద నా ఛాతి మీద నువ్వు ఇట్లా సరెండర్ చేసుకుంటే నేను నిన్ను ఎత్తుకొని నా భుజం మీద పెట్టుకొని నా స్వరాన్ని నీ చేతిలో ఇట్లా, నీ నెత్తి ఇక్కడ ఉంటుంది, ఇట్లా ఎత్తుకుంటే నీ నెత్తి ఇక్కడ ఉంటుంది, నా స్వరాన్ని నీకు వినిపిస్తా, నిన్ను బలపరుస్తా, నిన్ను శక్తితో నింపుతా, నీ పరిశుద్ధాత్మతో నింపుతా, పరలోకం అంతా దేవదూతలు నీతో పాటు పెట్టేస్తా అని దేవుడు అంటా ఉండు.